సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు సార్. అయితే నిన్ననే మాత్రం అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే మీడియాకు మాత్రం ఎప్పుడో తెలిసిపోయింది. ఆ వార్త కూడా చక్కర్లు కొట్టేసింది సోషల్ మీడియాలో. అయితే చనిపోయిన కొన్ని రోజులకు వీళ్ళెందుకు అంటే ఇన్ని రోజులు దాచి నిన్నెందుకు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు అన్న దానిపైన ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ అభిషేక్ రెడ్డి హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు చూడ్డానికి. దీని పట్ల ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందని కూడా కథనాలు రాస్తున్నారు సార్. మరి అసలు ఏం జరిగింది అభిషేక్ రెడ్డి విషయంలో? మీరేం చెప్తారు? అంటే ఎవరి అభిషేక్ రెడ్డి, అతను ఎలా జగన్‌కి సోదరుడు అనేది హ్మ్. ప్రధానంగా జనం అందరూ చూస్తోంది. ఆయన డాక్టర్. ఆయన వైద్య వృత్తిలో ఉన్నాడు. ఉండటం మాత్రమే కాకుండా లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఆయనకు అనారోగ్యం ఉంది. హ్మ్. సెప్టెంబర్ నుంచి ఆయన ట్రీట్మెంట్‌లో ఉన్నట్టుగా కూడా వార్తలున్నాయి. అయితే ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, కడప ఎంపీ. ఆయనకి పెదనాన్న కొడుకు ఇతను. వీళ్ళ ఫాదర్ పేరు ప్రకాష్ రెడ్డి. అలాగే ఆయన అవినాష్ రెడ్డి ఫాదర్ పేరు భాస్కర్ రెడ్డి. వీళ్ళు ఆ, ఇతను పర్టికులర్గా ఈ అభిషేక్ రెడ్డి జగన్ పాదయాత్ర సమయంలో ఆయనతో పాటు ఉన్నాడు, ఆయనకి సహకరించాడు. అలాగే వైఎస్ఆర్సిపి వైద్య విభాగానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. దీంతోపాటు కడప నియోజకవర్గంలో లింగాల మండలానికి పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. అలా ఆయన క్రియాశీలక రాజకీయాలలో ఉన్నాడు. అలాగే ఆయన వివిధ బాధ్యతల్లో ఉన్నాడు. పార్టీకి సంబంధించి యాక్టివ్ పార్టిసిపెంటే. వైఎస్ఆర్సిపి కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్ పార్టిసిపెంటే. అయితే ఇదంతా బాగానే ఉంది. ఆయన మరణం సహజ మరణంగానే కనిపిస్తుంది. ఆయన హాస్పిటల్లోనే చనిపోయాడు. నాకు తెలిసి ఏఎంజీ హాస్పిటల్లో చనిపోయాడు ఆయన. ఇది బయటకు కనిపిస్తున్నటువంటి వార్త. అయితే దీని మీద టీడీపీ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. మీరన్నట్టుగా ఇది లేటుగా ప్రకటించారు, వార్త అధికారిక ప్రకటన లేటుగా వచ్చింది అనే గొడవ ఒకవైపు నడుస్తుండగానే ఇతని మరణం అనేది సహజ మరణమా లేకపోతే అసహజ మరణమా అన్న ఒక అనుమానాన్ని రేకెత్తిస్తూ కొన్ని చర్చలు నడుస్తున్నాయి కడప జిల్లా నుంచి. అది జనంలో ఉన్నటువంటి అభిప్రాయంగా ప్రొజెక్ట్ చేస్తూ టీడీపీ శ్రేణులు వివిధ మాధ్యమాలలో తమ అభిప్రాయాలు ఓపెన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా ఒక ట్వీట్ రావటం అనేది ఇప్పుడు కొంచెం చర్చను రేపుతోంది. ఇది చాలామంది అభిప్రాయం ఏంటంటే అదర్ సైడ్ వైఎస్ జగన్ వ్యతిరేకుల వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది వాంటెడ్గానే జరిగిందా, ఇతన్ని ఎలిమినేట్ చేశారా, ఇతని సహజ మరణం కాదేమో అనేటువంటి కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ వివేకా హత్యతో ఇతనికి ఎక్కడో సంబంధాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇతనికి తెలుసు, ఆ హత్య గురించినటువంటి విషయాలు తెలిసిన వాళ్ళని నెమ్మదిగా ఒక్కొక్కళ్ళని అడ్డు తొలగించడం అనేటువంటి ఒక కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగానే ఈ అభిషేక్ రెడ్డి మరణం సంభవించిందా అన్న టోన్లో కథనాలు సర్క్యులేషన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు గతంలో ఎప్పుడో 3 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో సునీతారెడ్డి గారు మాట్లాడినటువంటి రకరకాల మాటలను కట్ చేసి కొన్ని వీడియోలు డిజైన్ చేసి వాటిని ఆవిడ నిన్నో మొన్నో మాట్లాడినట్టుగా కూడా ఈ థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్లో ప్రమోట్ చేయటం అనే కార్యక్రమం కూడా ఒకటి నడుస్తోంది. అంటే నేనే 2-3 వీడియోలు చూసి అలాంటి చూసి తీరా పరిశీలిస్తే అది ఇప్పుడు మాట్లాడింది కాదు. ఆవిడ ఎన్నికలకు ముందు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేస్తూ పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో డైలాగులు అవి. ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలన్నింటినీ ఒక చోటకి చేర్చి వక్రీకరించు ఓడించు అనే మోడల్లో దాడి మొదలుపెట్టారు. అలా ఈ అభిషేక్ రెడ్డి మరణం చుట్టూ ఒక అనుమానపు మేఘాలని అల్లేటువంటి ప్రయత్నం టీడీపీ నుంచి నడుస్తోంది. అది జనాల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తోంది. నిజంగానే జరుగుతుంది. పైగా దీనికి ఒక పోలిక తీసుకొస్తున్నారు. గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు కూడా వరుసగా కొన్ని హత్యలు జరిగినాయి. ఆ హత్య నేనే చేశాను అని చెప్పినటువంటి మొద్దు సీనుని జైల్లో ఈ వ్యాయామం చేసేటువంటి
వాటితో కొట్టి చంపేశారు. కొట్టి చంపేయటం, ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఒక గొడవ. దానిలో భాను చనిపోయాడు. ఇలా దాదాపుగా ఆ కేసుతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు. అదే పద్ధతిలో ఇప్పుడు వివేక హత్య కేసులో ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళని ఎలిమినేట్ చేసే పని ఏదైనా జరుగుతోందా? ఈ కార్యక్రమం అంతా కూడా అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం జగన్ గారే డిజైన్ చేస్తున్నాడా అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు. నిజానికి వాళ్ళిద్దరూ జగన్ అవినాష్ రెడ్డి ఎలాగో అలా అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా అంతే. కాబట్టి ఎందుకు అలా చేస్తారు అనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఇక్కడ సొంత బాబాయినే ఎలిమినేట్ చేసిన వాడు గేమ్ నుంచి ఇది పెద్ద వింత విశేషము కాదు అన్న పద్ధతిలో ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తున్నారు దీన్ని. ఇది ఈ ఈ తరహా వార్తలు స్ప్రెడ్ చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీని కార్నర్ చేయటం అనేది వ్యూహాత్మకంగా టీడీపీ కడప జిల్లా నుంచి నడుపుతోంది ఈ డ్రామాని. ఇది ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది, ఈ అనుమానం వెళ్ళిపోయింది. అలాగే టీడీపీ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నీ కూడా దీన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ అధికారికంగా ఒక ట్వీట్ చేయటం, కన్ఫ్యూజన్ ఉంది, అభిషేక్ రెడ్డి హత్య వెనకాల ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రపంచానికి అన్న టోన్లో అతనికి నివాళులు అర్పిస్తున్నారా లేకపోతే అనుమానాలు రేకెత్తిస్తున్నారా అనే డౌట్ వచ్చేలాగా ఒక ట్వీట్ చేయటం. దాంతో ఇప్పుడు ఒక అధికారిక ముద్ర ఎప్పుడైతే పడిందో ఇమ్మీడియట్గా టీడీపీకి సంబంధించినటువంటి అందరూ మేలుకొని దీని చుట్టూ రకరకాల స్పెక్యులేషన్స్ అల్లేటువంటి ప్రయత్నం మొదలుపెట్టేశారు. ఇది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చేయించిన హత్య ఖాతాలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఓకే, ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఆధారంగా కొన్ని సినిమాలు నిర్మాణం అయినాయి. ఆ సినిమాలలో ఒక సినిమా రాజధాని ఫైల్స్. ఈ రాజధాని ఫైల్స్ సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకుని చంపేసినట్టుగా ఒక సన్నివేశం కల్పించారు. ముఖ్యమంత్రి హోదాలో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక తన సన్నిహితుడు ఎదురుకుండా నిలబడి ఉంటే గుండెల మీద తంతే అతను వెళ్ళి టాయిలెట్లో పడతాడు. ఆ పక్కనే అంటే రెగ్యులర్గా ఆయనతో ఒక గొడ్డలు ఉంచుకుంటాడు అని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన గదిలో జనరల్గా గదిలో ఈ కొన్ని పరికరాలు ఉంటాయి అనివార్యంగా, వాక్యూమ్ క్లీనర్లు ఇలాంటివి. అలా ఈ గొడ్డల్ని కూడా సహజంగా అక్కడ పెట్టుకున్నట్టుగా చూపించి ఆ సహజంగా గోడ పక్కన పెట్టుకున్న గొడ్డలను తీసుకెళ్ళి నరికేస్తాడు. ఆ సీన్ ఉంది సినిమాలో. ఆ సీన్ తీయటం ద్వారా నేరుగా వైఎస్ వివేకాన్ని జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకుని నరికి చంపేశాడు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో నాటడం కోసం ఆ సన్నివేశాన్ని కల్పించారు డైరెక్టర్ గారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు కూడా అభిషేక్ రెడ్డి మర్డర్లో నేరుగా జగన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగానే ఆయన సెప్టెంబర్ నుంచి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో ఉంటే ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన సతీ సమేతంగా కానీ తను విడిగా కానీ ఒంటరిగా కానీ వచ్చి కలిసిన వార్తలు ఎక్కడ చూడలేదు. ఇప్పుడు చెప్తున్నారు సెప్టెంబర్ నుంచి హాస్పిటల్లో ఉన్నాడని. ఆయన అప్పటి నుంచి ఉంటే ఈయన ఎప్పుడైనా వచ్చి పరామర్శించి ఉండాలి కదా, అంత సన్నిహితమైనటువంటి బంధాలు వాళ్ళ మధ్య ఉంటే. కానీ ఎందుకు రాలేదు? అందుకని ఇదేదో వాంటెడ్గా జరిగిన ఎలిమినేషన్గానే చూడాల్సి ఉంటుంది అని ఒక రీజన్ లాగి మాట్లాడేస్తున్నారు. ఇట్లా రకరకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ కంటెంట్కి సాలబిలిటీ ఉంది అనే విషయం అర్థమైందో దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల అభిప్రాయాలు ప్రకటించేస్తున్నారు. రెండోది డిలే కావడం, అంటే న్యూస్ బయటకు వచ్చినప్పటికీ వాళ్ళు పార్టీ వైపు నుంచి కావచ్చు ఎప్పుడు చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది. అది దానికి అంత్యక్రియలకు సంబంధించిన ముహూర్తాలు ఖరారైన తర్వాతే వీళ్ళు అధికారిక ప్రకటన ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ న్యూస్ అలాగూ బయటకు వచ్చేసింది కాబట్టి ఈ అధికారిక ప్రకటన ఇప్పుడు చేద్దాం అన్ని వివరాలు చెబుతూ అని అనుకుని ఉండొచ్చు. కానీ దీన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలించి గ్యాప్ మీద కూడా కథనాలు అల్లేస్తున్నారు. ఇలా ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి ఎవరో ఒకళ్ళని బాధ్యుల్ని చేయటం అనేది వాంటెడ్గానే జరిగిపోతుంది. ప్రతి చోట ట్రోల్ సైన్యం ఇలాంటి ఇన్సిడెంట్లు, ఇలాంటి మాటలు వీటి కోసం ఈగర్గా, ఇది లేకపోతే వాళ్ళకి పని లేదు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది.
నెమ్మదిగా ఏంటంటే ఇది నిజమేనేమో అని జనాలు అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఈ వీడియో కంటెంట్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఈ అభిషేక్ రెడ్డిని వాంటెడ్గానే జగన్మోహన్ రెడ్డి ఎలిమినేట్ చేశాడు అనే అభిప్రాయం నెమ్మదిగా స్థిరీకరణ జరుగుతోంది. ఈ ఈ డ్రామా అయితే సక్సెస్ఫుల్గా నడుస్తోంది. మరి ఇది మొత్తం గమనిస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది చూడాలి. ఓకే. చూసి రేపు పొద్దున అంత్యక్రియల కార్యక్రమం ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఆయన అధికారికంగా దీని మీద ఎక్కడైనా స్పందిస్తాడేమో చూడాలి. ఇప్పటికీ కూడా ఆయన మీడియా ముందుకు చాలా తరచుగా రావాలి, కానీ రావడం లేదు. చాలా విషయాల మీద మౌనంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఇన్ టోటల్. ఇంతకుముందు ఏ విషయాన్నైనా సరే సమాజాన్ని అడ్రస్ చేస్తూ దాని మీద ఒక వివరణ ఇచ్చేటువంటి ఒక పెద్ద మనిషి ఉండేవాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కూడా ఈ మధ్య మైకుల ముందుకు రావడం తగ్గించాడు. పేర్ని నాని గారు ఆయన మీద ఒక కేసు ఉండటంతో ఆయన కూడా ఆగాడు. రోజువారీ ఖండన మండనుల వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకునేవాడు, వాళ్ళు రావడం లేదు. విజయసాయి రెడ్డి ఎందుకు నోటికి తాళం వేసుకున్నాడో తెలియదు, ఆయన మాట్లాడటలేదు అక్కడ. కాబట్టి ఈ ఈ భారీగా జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి మరణం నేపథ్యంలో నడుస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీగా కానీ లేకపోతే కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి కానీ